హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్తీ డెలిషియస్ రెసిపీ ఏంటంటే పండు మిర్చి చింతపండు పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పండు మిర్చి సీజన్ కదండి, చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మనకి 1 year పాటు నిల్వ ఉండే పచ్చడి అండి. ఇది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే పచ్చడి అండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి పెట్టామంటే పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. అన్నంలోనికి కాదండి, రోటీ, చపాతీ, ఇడ్లీ, దోశ, పుల్కా అన్నిట్లోని కూడా చాలా టేస్టీగా ఉండే రెసిపీ. ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దాం. చూడడానికి ముందుగా 1/2 kg వరకు పండు మిర్చిని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా క్లాత్తో తుడుచుకోవాలండి. మనకి క్లాత్తో తడి లేకుండా అంతా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత వీటిపైన ఉన్న తొడిమలన్నీ తీసేసుకోవాలి. తొడిమలన్నీ తీసేసుకొని వీటిని మనం ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా మనం ముక్కల్లాగా కట్ చేసుకుంటే ఏంటంటే మనం మిక్సీలో గ్రైండ్ వేస్తాం కదా, అందుకని ఈజీగా ఉంటుంది. ఒకేసారి అన్ని పండు మిర్చి వేస్తే కొంచెం గ్రైండ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది. సో ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మనం మొత్తం పండు మిర్చిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మన పండు మిర్చికి మనకు ఇక్కడ చింతపండు అవసరం అవుతుందండి. మనకు మామూలుగా అయితే కేజీకి 1/2 kg వరకు చింతపండుని వేస్తారు. ఇక్కడ నేను 1/2 kg పండు మిర్చిని తీసుకున్నాను కదా, సో 125 grams చింతపండుని తీసుకొని నార గింజలు ఏమీ లేకుండా ఇలా శుభ్రపరచుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది ఒక 125 grams వరకు చింతపండు ఉంటుంది. దానిలో ఒక 50 grams వరకు సాల్ట్ అవసరం అవుతుందండి. ఒక చిన్న గ్లాసుడు ఇలా సాల్ట్ తీసుకోవాలి. ఈ 50 grams రాక్ సాల్ట్ అండి, మీరు మామూలు సాల్ట్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మన చింతపండు నార తీసేసుకున్న శుభ్రపరచుకున్న చింతపండు అంతా దీంట్లోకి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేయాలి. ఒకేసారి పండు మిర్చి వేయొద్దండి, కొంచెం సాల్ట్ని సగం వరకు యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చింతపండుని ఇలా అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు మన పండు మిర్చిని దీంట్లోనికి యాడ్ చేయాలి. అలా చేయడం వల్ల ఏంటంటే మంచి చక్కగా గ్రైండ్ అవుతుంది అనమాట, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పండు మిర్చి వేసుకొని మిగతా సాల్ట్ ఉంది కదా, మిగతా సాల్ట్ మొత్తం ఇందులోనికి యాడ్ చేసుకొని చిటికడంతా టర్మరిక్, ఒక 10 వరకు వెల్లుల్లిపాయలను ఇలా పొట్టు తీసుకొని ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసేసుకొని దీన్ని చక్కగా ఇలా గ్రైండ్ చేస్తే మనకి పండు మిర్చి పేస్ట్ వస్తుంది. దీన్ని ఫైన్గా చేయొద్దండి, కొంచెం బరకగానే పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి మనకు మెంతులు ఆవాల పిండి తయారు చేద్దామండి. మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 2 tablespoons ఆవాలు, 2 tablespoons జీలకర్ర, 1 tablespoon వరకు మెంతులను యాడ్ చేయండి. ఇవి కొంచెం మనం లైట్గా రోస్ట్ చేసుకోవాలండి. మనకి స్మెల్ వస్తుంది రోస్ట్ అయినప్పుడు. లైట్గా రోస్ట్ చేసుకొని స్టవ్ కట్టేసి కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోనికి వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇలా మనం ఫైన్గా పౌడర్ చేసుకొని ఈ పౌడర్ని పచ్చడిలోనికి మనం యాడ్ చేసుకోవాలండి. మనం పౌడర్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని ముందు మనం పండు మిర్చిని పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని మొత్తం ఒక గాజు బౌల్లోనికి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుందాం. గాజు బౌల్లో వేసామంటే ఎక్కువ కాలం మనకి నిల్వ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మనకి 1 year వరకు నిల్వ ఉంచుకోవచ్చు కదా, అందుకని. ఇప్పుడు దీంట్లోనికే మనం ఇప్పుడు పొడి చేసి పెట్టుకున్నాం కదా, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఆ పొడిని ఒక 2 tablespoons వరకు దీంట్లో యాడ్ చేసుకోవాలి. 2 tablespoons వరకు ఈ పొడిని మొత్తం ఇందులోనికి యాడ్ చేసుకొని చక్కగా కలిసేట్టుగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో పోపు వేసుకుందామండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక చిన్న గ్లాసుడు ఆయిల్ వేసుకోవాలి. మనం సాల్ట్ తీసుకున్న దాంతోనే ఆ గ్లాసుడు ఆయిల్ వేసుకొని దానిలో జీలకర్ర, ఆవాలు, అందులోనే ఒక 10 వరకు వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, అందులోనే ఒక 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పోపు మనకు కొంచెం లైట్గా మనకు దోరగా వేగాలండి. కరివేపాకు కొంచెం దోరగా వేగితేనే మనకి టేస్టీగా ఉంటుంది, నిల్వ ఉంటుంది కదా పచ్చడి, అందుకని కరివేపాకును చక్కగా వేయించుకోవాలి. ఈ పోపు మొత్తం వేగిన తర్వాత స్టవ్ కట్టేసి 1 నిమిషం పాటు చల్లారిన తర్వాత దాంట్లోనే మనం ఈ పోపును పచ్చళ్ళలోకి యాడ్ చేసుకోవాలి. పచ్చళ్ళలోకి మొత్తం పోపును యాడ్ చేసుకొని పోపును మొత్తం ఇలా స్పూన్తో చక్కగా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇది 1-2 రోజులు మనము ఊరనివ్వాలండి. ఊరనిస్తే మరింత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మనకి పండు మిర్చి చింతపండు పచ్చడి చక్కగా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, ఎంతో యూస్ఫుల్గా కూడా ఉంటుంది. మీకు ఈ పచ్చడి రెసిపీ తప్పకుండా నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి. వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.